బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నందినగర్లోని కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారు. రేపు 3 గంటలకు కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. కేసీఆర్ చెప్పిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. సిఆర్పిసి 160 కింద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, రేపు నందినగర్లోని నివాసంలో కేసీఆర్ ని సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. సో ఇప్పుడు దీన్ని కేసీఆర్ ఎలా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది? రెండు విషయాలు ఇక్కడ చెప్పుకోవాలి. ఒకటి, కేసీఆర్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ విచారణ చేస్తామని చెప్పేసి సిటీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ హైదరాబాద్లో అందుబాటులో లేరు. ఆయన ప్రస్తుతం ఫామ్ హౌస్లో ఉన్న నేపథ్యంలో మరి రేపు విచారణ ఫామ్ హౌస్లో జరుగుతుందా లేకపోతే నందినగర్లోనే జరుగుతుందా అన్న అంశానికి సంబంధించి పార్టీ వర్గాల నుంచి ఇంకొంత క్లారిటీ రావాల్సింది. వాళ్ళైతే ఆప్షన్ ఇచ్చారు కేసీఆర్కి సంబంధించినంత వరకు. మీరు 60 years ప్లస్ ఇది కేవలం కేసీఆర్కి మినహాయింపు కాదు, ఐపీసీ సెక్షన్ 160లో ఇది క్లియర్గా ఉంటుంది. 60 years పై దాటిన వారికి సంబంధించినంత వరకు విచారణకు అవకాశం కల్పిస్తారు. అంటే 2 ఆప్షన్స్ ఇస్తారు. మీరు స్టేషన్కి వచ్చి విచారణలో పాల్గొంటారా లేకపోతే మీరు చెప్పిన చోట మిమ్మల్ని విచారిస్తామనే ఆప్షన్ ఉంటుంది. అదే ఆప్షన్ని ప్రస్తుతం కేసీఆర్కి ఇచ్చారు. సో కేసీఆర్కి సంబంధించినంత వరకు నందినగర్ ఇంట్లో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ స్పందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేసీఆర్ ఎక్కడ విచారణకు సిద్ధంగా ఉంటారనేది వేచి చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సిట్ వర్గాలకు ఆయన సమాచారం అందించాల్సి ఉంటుంది. సిట్ కాపీని కూడా ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది సిట్ అందజేసిన నోటీస్కి సంబంధించిన పేపర్. ప్రస్తుతం మనం ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో సిట్ నోటీస్కి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ డాక్యుమెంట్లో ఉన్న దాని ఆధారంగానే ప్రస్తుతం విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏ అంశాలపైన ప్రస్తుతం కేసీఆర్ని విచారిస్తున్నారు? మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే కేసీఆర్కి సంబంధించినంత వరకు విచారణ జరగడానికి ప్రధానంగా కేసీఆర్ని విచారించడానికి కారణము రాధాకిషన్ రావు, గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారము. విచారణలో భాగంగా రాధాకిషన్ రావు కేసీఆర్ పేరును ప్రస్తావించినట్టుగా సిట్ వర్గాలు అంటున్నాయి. సో సిట్ వర్గాలకు ఇప్పుడు కేసీఆర్ పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలోనే ఆయనను విచారించేందుకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ కేసీఆర్ని ఎక్కడ విచారణ చేస్తారనే అంశానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్ ప్రస్తుతం సిట్ అది కేసీఆర్కే ఇచ్చింది. టైం మాత్రం చెప్పింది మధ్యాహ్నం 3 గంటల టైంలో మేము విచారిస్తాం, ఎక్కడికి రావాలో చెప్పండి అక్కడికి వచ్చి విచారిస్తామని చెప్పారు. కనుక ఇప్పుడు పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. లీగల్ టీంతో కూడా కొంత మాట్లాడే అవకాశం ఉంది. వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి అవకాశం ఇస్తారా లేకపోతే ఇంకా కొంత ఏమైనా టైం తీసుకుంటారా? ఈ విషయాలు కూడా కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఆరోగ్యం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి విచారణలో పాల్గొంటారా లేకపోతే సిట్టే ఎర్రవల్లికి వెళ్తుందా అనే ఆయన ఫామ్ హౌస్కి వెళ్తుందా అనే అంశానికి సంబంధించి మాత్రం ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ ఇక్కడికి వచ్చే అవకాశం కొంచెం తక్కువగా ఉందనే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ ఇతర కారణాల చేత ఆయన ఇక్కడికి రావడం కన్నా వాళ్ళే అటు వస్తే బెస్ట్ అనే ఆప్షన్ ఉంది. కానీ దానికి సంబంధించి కేసీఆర్కి సంబంధించి మాత్రం పార్టీ వర్గాల నుంచి ఈ అభిప్రాయం వ్యక్తమవుతుంటే కేసీఆర్ మాత్రం విచారణకు తాను సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికంటే అక్కడికి వెళ్దామని అభిప్రాయంతోనే కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడే నోటీస్ వచ్చిన నేపథ్యంలో ఇటు పార్టీ అగ్రనేతలతో కానీ లీగల్ టీంతో కానీ చర్చించిన తర్వాత ఈ సాయంత్రానికి కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఎక్కడ విచారణకు తాను వస్తాను లేకపోతే వాళ్ళని ఎక్కడికి రమ్మంటారనే అంశానికి సంబంధించి ఆయన కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే కేసీఆర్ ఎక్కడ విచారణకు హాజరవుతారనే అంశానికి సంబంధించి మాత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అత్యంత కీలక దశకు ప్రస్తుతం ఈ ట్యాపింగ్ కేసుకు సంబంధించినంత వరకు కొంత పరిణామాలు అటువైపు వెళ్తున్నాయి. కేసీఆర్ పేరుని మాజీ అధికారులు ఇందాక కూడా మనం చర్చించుకున్నాం. మాజీ అధికారులు ఆయన పేరుని ప్రస్తావించారని, అదేవిధంగా గతంలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన వ్యక్తే ఆయన పేరును ప్రస్తావించిన నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ని విచారించేందుకు సిట్ సిద్ధమైనట్టుగా మనకు కనిపిస్తుంది. సిట్ ఎలాంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుందనేది కూడా కొత్త సమాచారం మనకు అందుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలకు జరిగిన విచారణకు సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది. మీరు పలానా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా విమర్శలు వచ్చాయి, మా దగ్గర కొంత సమాచారం వచ్చింది కనుక ఏ ఉద్దేశంతో వీటిని ట్యాప్ చేశారు, ఇది ఫస్ట్ క్వశ్చన్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనే విషయానికి సంబంధించినంత వరకు మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఫస్ట్ క్వశ్చన్స్ అంటూ దాదాపు 10 నుంచి 15 వరకు సిట్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇలాంటి ముఖ్య నేతలను విచారించక ముందు
ఖచ్చితంగా సిట్ కొంత ఎక్సర్సైజ్ చేస్తుంది. ఎందుకంటే లీగల్ టీం కేసీఆర్ది కూడా ఉంటుంది కనుక దానికి సంబంధించి ఇబ్బందులు ఉండకుండా కొంత 10 నుంచి 15 ప్రశ్నలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఆదేశాల మేరకే చాలా మంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పాల్పడ్డారు. అది కేసీఆర్ నుంచే డైరెక్షన్స్ వచ్చాయని చెప్పేసి రాజకీయపరమైన కామెంట్స్, అదేవిధంగా మాజీ అధికారులు చెప్పిన సమాచారాన్ని కూడా పూర్తిగా క్రోడీకరించిన తర్వాతనే సిట్ ఈ విచారణకు సిద్ధమవుతుంది. రెండో అంశం, ఏ ఉద్దేశంతో మీరు కేవలం ఒకవేళ కేంద్ర హోంశాఖను ఇతర వర్గాల నుంచి మీకు పలానా వల్ల ఫోన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంటే వాళ్ళకి చేయాలి, కానీ రాజకీయ నాయకులు కానీ ఇతర ప్రముఖులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ సినీ రంగానికి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా ట్యాప్ చేశారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అది ఏ ఉద్దేశంతో చేశారు, దీనికి సంబంధించినంత వరకు డేటాను ఎవరు పూర్తిగా డిస్మెంటల్ చేయమని ఎవరు ఆదేశించారు, దీనిపైన కూడా కొంత ఉంది. ఎందుకంటే ఆ డేటా మా దగ్గర లేదు, అప్పుడు ప్రభుత్వం సూచన మేరకే కొంత డిస్మెంటల్ చేశామని కొంతమంది అధికారులు కూడా చెప్పిన నేపథ్యంలో అది ఎవరి ఆదేశాల మేరకు చేశారు, మీరేమైనా ఆదేశించారా, కేసీఆర్ స్వయంగా వాళ్ళకు ఆదేశాలు జారీ చేశారా, ఈ అంశాలకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటికి రేపు కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ రకంగా దాదాపు 10 నుంచి 15 ప్రశ్నల వరకు సిద్ధం చేసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వీటన్నిటిపైనే రేపు విచారణ అత్యంత కీలకంగా జరగబోతుంది. ఎంతసేపు జరుగుతుంది ఏంటనేది కూడా చూడాలి. ఖచ్చితంగా సిట్ పూర్తి ఆధారాలంటే సిట్ ఏం అంశాలు ప్రస్తావిస్తుంది, దీనికి సంబంధించి రాజకీయ కోరంగా కాకుండా మాకు విచారణ సందర్భంగా ఇప్పటి వరకు అధికారులు, మాజీ అధికారులు కానీ విపక్ష పార్టీల నేతలకు సంబంధించి కానీ అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావులు ఇచ్చిన సమాచారాన్ని కూడా వాళ్ళు కొంత చెప్పే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా ఏ సమాచారం ఇచ్చారు, రెండు టాలీ అవుతున్నాయా లేదా, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏ రకంగా ఉంటుంది, ఆ సమాచారాన్ని మొత్తంగా తెలుసుకున్న తర్వాతనే వీటన్నిటికీ సంబంధించి ప్రశ్నలు కేసీఆర్కి వేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. మొత్తానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే కీలక దశకు ఈ కేసుని తీసుకెళ్లే ఆలోచనలోనే ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రభుత్వం కూడా ఆ దిశగానే విచారణకు ముందుకెళ్తుంది. సిట్కి కొంత ఆదేశాలు జారీ చేసింది, సిట్కి అధికారాలు ఉంటాయి, ఇలాంటి కేసుకు సంబంధించి ఎవరినైనా విచారించవచ్చు, కానీ నోటీసు ఇచ్చి విచారించాలి కనుక కేసీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు, టైం ఇచ్చారు, దాదాపు 24 అవర్స్ టైం ఇచ్చారు కనుక 24 అవర్స్లోగా కేసీఆర్ ఏ విషయం చెప్తే అక్కడికి వచ్చేసి రేపు సిట్ విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎస్ నరసింహారావు, ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా స్పందించారా? అంటే ఎప్పుడైతే హరీష్ రావు కేటీఆర్ని విచారించిన క్రమంలో ఇది కక్ష సాధింపు చర్యగానే చూశారు అని చెప్పి వారు స్పందించడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు అందిన క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేతల స్పందన ఏంటి? కాసేపట్లో పార్టీకి సంబంధించిన నేతలంతా ఒక మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఎందుకంటే అది కేసీఆర్కి ఇచ్చారు కనుక ఏ రకంగా కామెంట్స్ చేయాల్సి ఉంటుంది, రాజకీయ కోణంలోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ దీన్ని కామెంట్ చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతున్నారు, రాష్ట్రంలో నెలకొన్న ఇతర సమస్యల నుంచి డైవర్ట్ చేయడానికి కొంత ప్రయత్నిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపించే అవకాశం ఉంది. అయితే నేతలు అధికారికంగానే దీనికి కొంత స్పందన కాసేపట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే కేసీఆర్కి ఈ నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఇటు రాజకీయంగా ఏ రకంగా చూడాలనే అంశానికి సంబంధించి పార్టీ అగ్రనేతలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇతర మాజీ మంత్రులు ఇతర ముఖ్య నేతలు కూడా కేసీఆర్తో చర్చలు జరిపే అవకాశం ఉంది. కొంతమంది ఫామ్ హౌస్ కూడా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఫామ్ హౌస్లో ఈరోజు సాయంత్రం అందరి సమక్షంలోనే కేసీఆర్ ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. విచారణకి వెళ్ళాలి, వెళ్తే ఎప్పుడు వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి, వాళ్ళు ఆప్షన్ ఇచ్చిన నేపథ్యంలో సిట్ ఒక ఆప్షన్ ఇచ్చింది కనుక మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి కూడా విచారణ చేస్తామన్నారు కనుక ఎక్కడ విచారణ చేయాలనే అంశానికి సంబంధించి కూడా కేసీఆరే స్వయంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో లీగల్ బ్యాటిల్కి సంబంధించి న్యాయపరమైన అంశాలకు సంబంధించినంత వరకు లీగల్ టీం ఎలాగో బీఆర్ఎస్కు ఉంటుంది కనుక లీగల్ టీం అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాతనే మొత్తం అన్ని అంశాలకు సంబంధించి మాత్రం ఒక రకంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే పొలిటికల్ కామెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా పొలిటికల్ అంశాలను కూడా ప్రస్తావిస్తారు. అది ప్రెస్ మీట్ ద్వారా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మరి కాసేపట్లో మీడియా సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు కేసీఆర్ కూడా అధికారికంగానే ఎప్పుడు హాజరవుతాను, ఏ రకంగా హాజరవుతాను అనే అంశానికి సంబంధించి మాత్రం సాయంత్రం వరకు ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కేవలం డీసీపీ రాధాకిషన్ ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్కు నోటీసులు వెళ్ళాయా లేదా ఇంకా ఏవైనా ప్రధాన ఆధారాలు సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి? ఇలాంటి విచారణకు సంబంధించి ముఖ్యంగా వీఐపీల విచారణకు సంబంధించినంత వరకు ఒక ప్రోటోకాల్ అనేది ఒకటి పాటిస్తారు. ఎందుకంటే కేవలం వేగ్గా వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక నేతను విచారించడానికి సంబంధించి లీగల్గా సమస్యలు రాకుండా ఉండేందుకు సిట్ జాగ్రత్త పడుతుంది. సో ఎవరో ఒకరు ఆయన పేరు ప్రస్తావించాలి. ఇది ఎందుకు రాధాకిషన్ రావు పేరు ఎందుకు వస్తుందంటే ఆయన విచారణలో భాగంగా మీరు ఎవరు చెప్తే ఈ ట్యాప్ చేశారు, ఎవరు చెప్తే ఎవరి డైరెక్షన్లో మీరు పనిచేశారు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్లకు సంబంధించినంత వరకు నిఘా ఎవరు చెప్తే మీరు పెట్టారు, వీటన్నిటికీ సంబంధించినంత వరకు మాజీ అధికారుల నుంచే కొంత సమాచారం వచ్చింది. ఆ సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే ఒక కంక్లూషన్కి సిట్ వస్తుంది. సో ఈ కేసులో నెక్స్ట్ విచారణ వాళ్ళు చాలామంది పేరు చెప్పిండొచ్చు, హరీష్ రావు పేరు చెప్పిండొచ్చు, కేటీఆర్ పేరు చెప్పిండొచ్చు, సంతోష్ రావు పేరు చెప్పారు కనుకనే వాళ్ళ ముగ్గురిని ఇప్పటికే విచారించారు.
కానీ అంతిమంగా దీని డైరెక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు దీనికి మొత్తం లీడర్గా వ్యవహరించారు, మొత్తానికి సంబంధించినంత వరకు బిగ్ బాస్ ఎవరు, వీటన్నిటికీ సంబంధించినంత వరకు సిట్ దగ్గర కొన్ని ఆధారాలు వచ్చిన తర్వాతనే ముందడుగేస్తుంది. కనుక ఇప్పుడు ఎందుకంటే టెక్నికల్గా నోటీస్లో ఒక అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. ఏ కారణం చేత తనను పిలుస్తున్నారు, కేవలం వేగ్గా మాత్రం పిలవడం కుదరదు. కనుక ఒక మాజీ అధికారి, అది కూడా గతంలో కీలక పదవిలో పనిచేసిన అధికారి మాత్రమే దానికి సంబంధించి కొంత సమాచారం ఇచ్చారు. కనుక దాన్ని తీసుకున్న తర్వాతనే, దానికి సంబంధించి కొంత ఆధారాలు సేకరించిన తర్వాతనే దీనికి సంబంధించి మేము ఒక నిర్ణయం తీసుకున్నట్టుగానే సిట్ వర్గాలు చెప్తున్నాయి. రేపు అంటే ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి విచారణ కాబట్టి రేపేమన్నా ఉద్రిక్త పరిస్థితులు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి నెలకొన్న నేపథ్యంలో దానికి ఎలా సన్నద్ధమవుతున్నారు? అందుకోసమే సిట్టు దీనికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక నిర్ణయం ఏంటంటే కేసీఆర్కి ఆప్షన్ వదిలేయాలి. ఇది బేసిక్ ఫ్యాక్టర్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐపీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు కనుక అది కేసీఆర్కి ఆప్షన్ వదిలేయాల్సి ఉంటుంది. కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడ విచారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 60 years పైన పడిన సీనియర్ సిటిజన్స్ అందరు కూడా ఈ వెసులుబాటు కల్పిస్తాం కనుక అది కేసీఆర్కి ఇచ్చారు. సిట్ కూడా కేసీఆర్ ఎక్కడో సిట్ కార్యాలయానికి రావాలనో లేకపోతే ఇక్కడికి వచ్చి కొంత హడావిడి జరగాలని సిట్ కూడా కోరుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్కి సంబంధించినంత వరకు పెద్ద సంఖ్యలో నాయకులు కానీ ఇతరులు కొంత వచ్చే అవకాశం ఉంటుంది, కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కనుక అలా రాకుండా ఆయన దగ్గరికి వెళ్ళి విచారిస్తే ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా సిట్ కొంత ఆలోచించి కనుకనే ఆప్షన్ ఆయనకి ఇచ్చింది. లేదు కేసీఆర్ లేదు నేను సిట్ కార్యాలయానికి వచ్చే విచారణలో పాల్గొంటానంటే అప్పుడు కొంత మీరు అన్నట్టుగానే కొంత యాక్టివిటీ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా సంతోష్ రావుల విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు పెద్ద సంఖ్యలో సిట్ కార్యాలయం వద్దకు రావడం, అక్కడ ధర్నాలు చేయడము, కొంత పోలీసులకు వాళ్ళకి మధ్య ఘర్షణ జరగడం, తెలంగాణ భవన్ నుంచి యాక్టివిటీ జరగడం, ఇదంతా కొంత ఇబ్బందిగా ఉంటుంది. కనుక పోలీసులు ప్రస్తుతానికి మాత్రం ఆప్షన్స్ పూర్తిగా కేసీఆర్కి వదిలేశారు. కేసీఆర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఎక్కడ విచారణ చేయమంటే అక్కడ విచారణ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడంతా ఒక రకంగా కేసీఆర్ స్పందన కోసం వేచి చూడాల్సి ఉంటుంది. కేసీఆర్ తాను ఎక్కడికి వస్తారు, సిట్ కార్యాలయంకి వస్తారా, లేకపోతే హైదరాబాద్లో ఉన్న నందినగర్కి వస్తారా, లేకపోతే ఇంకెక్కడ సిట్ వాళ్ళనే తన ఫామ్ హౌస్కి రమ్మంటారు. ఈ 3-4 ఆప్షన్స్ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించి కూడా సిట్ పాత్ర ఇక్కడ పూర్తయిపోయింది. సిట్ నోటీసులు ఇచ్చింది, ఆయనకు ఆప్షన్స్ ఇచ్చింది. ఈ ఆప్షన్స్ విషయానికి సంబంధించి వరకు మాత్రం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు, దానికి సంబంధించి తాను ఏం చెప్తారు అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ ఉంది. అది సాయంత్రం వరకు కొంత ఈ అంశానికి సంబంధించి మాత్రం ఆయన ఎట్లా హాజరవుతారు, ఎక్కడ హాజరవుతారు అనే అంశానికి సంబంధించి సాయంత్రం కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నరసింహారావు, మున్సిపల్ ఎన్నికల కోసమే విచారణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ ఇలా చేస్తోందని బీఆర్ఎస్ అంటోంది. దీన్ని ఎలా చూడాలి మరి? రాజకీయపరమైన కామెంట్స్ రెగ్యులర్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు జరుగుతాయి. అది కేటీఆర్ విషయంలో జరిగింది, హరీష్ రావు విషయంలో జరిగింది, అదేవిధంగా సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి, బీఆర్ఎస్ అగ్రనేతల నుంచి కూడా ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా మరి కాసేపట్లోనే వరుసగా మీడియా సమావేశాలు తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు. వాళ్ళు అక్కడ కొంత దానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. పార్టీ ముఖ్య నేతల నుంచి ఇతర నేతలు కూడా మాట్లాడతారు. దానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా కేటీఆర్, హరీష్లు, ఇతర నేతలు కూడా స్పందించే అవకాశం ఉంటుంది. దీన్ని పూర్తిగా వాళ్ళు పొలిటికల్ లైన్లోనే తీస్తారు. ఎందుకంటే ఎనీ ఇన్సిడెంట్ ఇన్ పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే దానికి ఖచ్చితంగా పొలిటికల్గా తమకు ఏం గెయిన్ అవుతుందని ఆలోచిస్తారు. ఇలాంటి విషయాల్లో కూడా ఒక రాజకీయ పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఈ మొత్తం పరిణామాన్ని తాము రాజకీయంగా ఎలా మలుచుకోగలం, తాము రాజకీయంగా ఈ మొత్తం ఎపిసోడ్ని తమ వైపు ఏ రకంగా తిప్పుకోగలం. కేసీఆర్ లాంటి నేతకు నోటీసులు ఇవ్వడం వల్ల తెలంగాణకు సంబంధించినంత వరకు, ప్రజలకు సంబంధించినంత వరకు ఏ రకంగా చూస్తారనే అంశాన్ని కూడా కొంత బీఆర్ఎస్ విశ్లేషించుకుంటుంది. నిజానికి బీఆర్ఎస్ గత 2-3 రోజుల నుంచి కూడా ఇలాంటిది ఒకటి జరుగుతుందని ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. ఇది కీలకంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతిమంగా అది కేసీఆర్ వద్ద దగ్గరకు వచ్చి ఆగుతుంది అనేది అందరూ ఊహిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుల విచారణ తర్వాత హైయెస్ట్గా బీఆర్ఎస్లో ఉన్నది ఎవరు, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే కనుక ఖచ్చితంగా అది కేసీఆర్ వద్దకు వచ్చి ఆగుతుంది. కనుక ఒకవేళ కేసీఆర్కి నోటీస్ ఇస్తే ఎలా ప్రిపేర్ కావాలన్నది కూడా ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినంత వరకు ఒక పొలిటికల్ లైన్ తీసేసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఉంది. రేపు ఆయన బయటకు వచ్చి విచారణలో పాల్గొంటే మాత్రం అదే స్పీడ్లో దానికి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది, పొలిటికల్ కామెంట్స్ చేసే అవకాశం ఉంది. ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ఒకవైపు షెడ్యూల్ ప్రకటించారు. అదే సందర్భంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఉన్నాయి, మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టి సారించకుండా కొంత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇప్పుడు కేసీఆర్కి నోటీస్ ఇచ్చినట్టుగానే బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని స్పందనలు ప్రారంభమైనాయి. సాయంత్రం వరకు మాత్రం ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఒక పొలిటికల్ గేమ్గానే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ వర్గాలకు మాత్రం చూపించే ప్రయత్నం చేస్తాయి. కానీ సిట్ కానీ లేకపోతే కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికే దీనికి సంబంధించి చాలా క్లారిటీ ఇచ్చింది. ఇది పూర్తిగా అధికారులు చేస్తున్న ఎక్సర్సైజ్. దీనిపైన ఒక సిట్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు దీనిపైన నిర్ణయాలు తీసుకుంటారు తప్ప
రాజకీయపరమైన కామెంట్స్ని దీంట్లో చూడొద్దు. ఒకవేళ కేసీఆర్ కానీ ఎవరు కానీ తప్పు చేయకపోతే విచారణకు రావచ్చు, విచారణకు వచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. కానీ ఈ రకంగా రాజకీయ కోణంలో విమర్శలు చేస్తే ప్రయోజనం ఉండదు. ఇది పూర్తిగా పొలిటికల్ లైన్లకు తీయడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, సిట్ అధికారులు మాత్రమే దీనిపైన నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకి మొత్తం ఎపిసోడ్కి సంబంధించి కొంత ఆధారాలు దొరికాయి. కేసీఆర్కి ఎక్కడో చోట్ల దీనికి సంబంధించినంత వరకు ఎక్కడో పాత్ర ఉంది, ఆయన పేరు వినిపిస్తుంది. మాజీ అధికారులు కూడా ఆయన పేర్లు ప్రస్తావిస్తున్న నేపథ్యంలోనే తాము నోటీసులు ఇచ్చామని చెప్పి సిట్ అంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి వాదననే తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నందినగర్లోని కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకే కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ని సిట్ అధికారులు విచారించనున్నారు. కేసీఆర్ చెప్పిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. సిఆర్పిసి 160 కింద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు.